అందరికీ నమస్తే. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు హాట్ ఉన్నాయన్నమాట. అంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది కూడా ఒక పెద్ద డౌట్ ఉంది. బట్ ఆయన మాట్లాడేది మాత్రం కరెక్ట్. మళ్ళీ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు సపోర్ట్ ఉంది. అంటే కొంత ఆయనకు డైరెక్ట్ సపోర్ట్ చేయకపోయినా కరెక్టే మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. మా ప్రభుత్వంలో పార్టీలు ఇదే జరుగుతుంది కదా అన్న దానిలో ఉన్నారు వాళ్ళు, దానిలో డౌట్ లేదు. మనం రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ కూడా చేద్దాం, మాట్లాడదాం. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, అసలు ఆ వ్యాఖ్యల వెనుక ఏంది, వాళ్ళ పార్టీ స్పందన ఏంది, అన్ని విషయాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆయన ఏమన్నారో మీకు తెలుసు కదా. ఒకటి, తెలంగాణతో సంబంధం లేని వాళ్ళకు పదవులు వచ్చినాయి. 2, దోసుకుంటున్నారు. 3, ఆంధ్ర కాంట్రాక్టర్లు మళ్ళీ దోసుకుంటున్నారు. 4వది, అసలు ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఈ దోసుకోవడం వల్ల. ఇవి 4-5 కామెంట్స్ ఆయన మాట్లాడింది. ఆ కామెంట్స్ మీద రాజగోపాల్ రెడ్డితో మాట్లాడదాం, రాజగోపాల్ రెడ్డి వివరణ కూడా తీసుకుందాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చలో రాజగోపాల్ రెడ్డి ఫోన్ కలుపుదాం, మాట్లాడదాం, ఇంకా కొన్ని డీప్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, మీరు చెప్పాలి. కాదు, నేను లైవ్లో ఉన్నా, లైవ్ రికార్డింగ్లో ఉన్నా. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అవి శివారెడ్డి, మీరు గవర్నమెంట్లో ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నా, గవర్నమెంట్ కోసమే, గవర్నమెంట్ మంచి కోసమే, పార్టీ మంచి కోసమే చెప్పింది నేను. అది రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు కరెక్ట్ లేవు, మారాలి. తమిళనాడు మాదిరిగా మారాలి. మేము అందరం మారుస్తాం. అంత యువకులు ప్రోత్సహించాలి, నిజాయితీ వాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీకి పంపించాలి. అట్లయితేనే కాంగ్రెస్ పార్టీ లాభం అయితే మంచిగా అవుతుంది. ఉద్యమకారులను గౌరవించుకోవాలి. ఏం తప్పే ఉంది దాంట్లో, కరెక్టే కదా. ఏ వ్యక్తి గురించి ఎవరిని విమర్శించలే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి యువకుడే కదన్నా. నేను ఏమంటున్నా, తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వాళ్ళకు కాంగ్రెస్ సంబంధం పెద్ద పెద్ద పదవులు ఉన్నారు కానీ ఉద్యమంలో ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తల్ని గౌరవించుకోవాలి అని చెప్పిన. అవును. ఇంకా ఆంధ్ర కాంట్రాక్టర్లు అంటున్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ అంటున్నారు. అది కూడా కరెక్ట్. అది ఇప్పుడు కూడా ఇంకా టిఆర్ఎస్ పాలన కూడా సీమాంధ్ర కాంట్రాక్టర్లే దోసుకున్నారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళా కేసీఆర్ జమానాల మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు అప్పులపాలు చేసి తెలంగాణ దోసుకున్నారు లక్షల కోట్లు. మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది. తప్పే ఉంది. అది కరెక్ట్ కాదంటున్నా, అది మంచిది కాదు. తెలంగాణను కాపాడుకోవాలి అన్నా. కానీ మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారన్నా? ఇప్పుడు మీ పార్టీకి ఇప్పుడు జరుగుతుందో చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడుతుంది మంచిది కాదంటున్నా. కాదన్నా, అయిపోతుంది. కాదన్నా, దోపిడి ఆగిపోవాలి. ఇది మా అవినీతి మంచిది కాదు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి, ఈ అవినీతి రాజకీయాలు బంద్ చేయాలి అంటున్నా. ఎంత ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్లు మీ గవర్నమెంట్ వచ్చినాక కొత్తగా రాలేదు. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలు అయింది. 5 ఏళ్ల పాటు తెలంగాణ అప్లపాలు చేసిందే ఆంధ్ర కాంట్రాక్టర్లు. వాళ్ళే డిజైన్ చేసిర్రు, వాళ్ళే టెండర్లు పిలిపించుకున్నారు, వాళ్ళే దోసుకున్నారు. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంటే అది మంచిది కాదని చెప్తున్నా. ఇప్పుడు అవుతుందా కంటిన్యూ? అది సేమ్ కాంట్రాక్ట్. అప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ మెగా కృష్ణారెడ్డి అటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఉన్నారు కదా. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అవును. దానివల్ల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది, దోపిడీ జరుగుతుంది. అది మంచిది కాదని చెప్తున్నారు. అవునన్నా, మీరు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో వీళ్ళందరూ ఉన్నప్పుడు తప్పు పట్టినారు, ఈస్ట్ ఇండియా కంపెనీ అది ఇది అన్నారు. మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు కంటిన్యూ చేస్తారు? అవును, అందుకనే నేను ఇప్పుడైనా తప్పని అంటున్నాం. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజలకు తెలంగాణకు అన్యాయం జరిగి ఏది ఉన్నా సరే మాట్లాడుతున్నాం. అది మాట్లాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు మాట్లాడాల్సి వస్తుంది. అంతే తప్ప మనం విమర్శించాలన్న ఉద్దేశం కాదు. అలాంటి వాళ్ళు మాట్లాడితేనే అప్పుడు కొంచెం వాళ్ళు కంట్రోల్ కూడా వస్తారు. మీ మహేష్ కుమార్ గౌడ్, మీ పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడినరు. నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడేది. ఏమన్నారు? ఏం లేదు, ఏమున్నది, ఏమంటారు, నిన్న చూసినా నేను అన్నాడు, మాట్లాడింది. అదే హైకమాండ్ చర్యలు తీసుకుంటుంది, హైకమాండ్ దృష్టిలో ఉంది. నేను కూడా చూసిన, పార్టీకి నష్టం జరిగేది అట్లా ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. అవును, నేను మాట్లాడిన దాంతో పార్టీకి లాభం అయింది, నష్టం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది. అవినీతి పనులందరూ అలర్ట్ అవుతారు. ఇప్పుడు అధికారులు అలర్ట్ అవుతారు, ఎవరైనా రాజకీయాల్లో ఉండి ఉన్నత పదవులు ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. దాంతో పార్టీకి లాభమే, ప్రజలకు లాభమే. ప్రజలకు లాభమే. ఒరిజినల్ కార్యకర్తలు కూడా సంతోషంగా ఉన్నారు మీరు మాట్లాడే మాటలతోనా. అవును, ప్రభుత్వానికి కూడా లాభం, పార్టీకి కూడా లాభమే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. అమ్మా, ఇది ఏదో గొడవ అయ్యేటట్టుంది, మనం ఏది పడితే చేయొద్దు, మనం ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు దీంట్లో, అందరు తిరగబడుతున్నారు అని చెప్పి ఒక భావనతో వాళ్ళు ఏమంటే అలర్ట్ అవుతారు. అది మంచిదే కదా గవర్నమెంట్ కు. మంచిదే అలర్ట్ అయితే. అయితే రెండునైనా మీరు మాట్లాడిన మాటలలో
అంటే పీసీసీ ప్రెసిడెంట్ ఏమో మంత్రి పదవి గురించి మాట్లాడిండు. మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడుతున్నట్టున్నాడు. అది మాకు సంబంధం లేదు, హైకమాండ్ చూసుకుంటుందని. అసలు ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? అది ఎప్పుడో అది హైకమాండ్, మేము గత ఎన్నో సార్లు చెప్పిన హైకమాండ్ రాహుల్ గాంధీకి నిర్ణయానికి వదిలేసిన అది హైకమాండ్ నిర్ణయం అని చెప్పిన. అవును, దాని గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. అది అది వాళ్ళు హైకమాండ్ చూసుకుంటది. అది అవునా? అదే అన్నాడు, చర్చనే అవసరం లేదు ఇక్కడ. పీసీసీ ప్రెసిడెంట్ కూడా అదే అన్నాడు, హైకమాండ్ చూసుకుంటుంది. అవునవును, దాని గురించి మనం చర్చ అవసరం లేదు. మరి ఎప్పుడు ఎవరికి ఏం పదవులు కావాలంటే ఆ పదవులు వస్తాయా, రోజు రోజు వస్తాయా అన్నట్టు అన్నారు. అవును, అందుకనే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. మనం గవర్నమెంట్ చెడ్డ పేరు రావద్దు. ఒకటి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళకు అన్యాయం జరగద్దు, అవమానం జరగద్దు, ప్రజలకు మీద జరగాలి, అవినీతి జరగకుండా చూసుకోవాలని చెప్పి మన అందరం తమిళనాడు తల రాజకీయాలు వచ్చి ఈ అవినీతి రహిత రాజకీయ పోవాలి, అవినీతి పాలన పోయి నీతివంతమైన పాలన రావాలి అని అన్నా. కరెక్టే కదా? కరెక్టే మీరు మాట్లాడింది. కానీ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కన్నా మీ గవర్నమెంట్లోనే ఎక్కువ అవినీతి ఆరోపణలు వచ్చినాయన్న. 30% కమిషన్లు, రకరకాలు. ఒకటి ఎందుకు పర్సంటేజ్ కి ఎంత పర్సంటేజ్ అప్పుడెంత ఇప్పుడెంత అనే దానికంటే అసలు రాష్ట్రం అప్లపాలైంది బీఆర్ఎస్ పాలననే కదా. ధనిక రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని అప్లపాలు చేసి చిప్ప చెతికిచ్చింది ఎవరు? కేసీఆర్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 4 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ కేసీఆర్ చేసిన గవర్నమెంట్ చేసిన అప్పు అసలు మిత్తి కలిపి 2 లక్షల కోట్లు కట్టిరు అప్పు చేసి. అప్పుడు ఆ పీరియడ్ లో చేసిన అప్పుకు దాని ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ పాటు కలిసి 2 లక్షల కోట్లు అయింది ఇప్పటికే. మరి ఏం చేయమంటారు చెప్పు? అప్పుడు దోపిడీ ఎక్కువ జరిగింది, ప్రణాళికలు స్కామ్స్ అన్ని జరిగినాయి అప్పుడే. కాళేశ్వరం కానీ తీసేలేరు కదా అన్న, మీరేం తీసేలేరు కదా. ఆ స్కామ్లు తీయాలి, మరి ఏదో ఉండాలి కదా లెక్క. అని సిబిఐకి ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా టైం వచ్చినప్పుడు అవి కూడా బయటకు వస్తాయి. అట్లా రాకుంటే ఏమి ఉండవు. అన్ని ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తాయి. నువ్వు కూడా ఒక ఛానల్ కదా, జర్నలిస్ట్ కదా. అవును, నువ్వు బ్యాలెన్స్ ముందు టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా నీకు సేమ్. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో స్కామ్ జరిగినప్పుడు మీ గవర్నమెంట్ తీయాలి కదా, మీ గవర్నమెంట్ ఎందుకు తీస్తలేదు స్కామ్ ని? నువ్వు శివారెడ్డి, నువ్వు ఒక జర్నలిస్ట్. అవును, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు. నువ్వు 24 hours నువ్వు కాంగ్రెస్ తప్పులు తీస్తావు. మరి కేసీఆర్ జమాలో జరిగిన తప్పులు, అవినీతి గురించి ఎప్పుడు మాట్లాడవేను? నేను మాట్లాడితే నేను తీస్తే మీరెందుకు? మీ గవర్నమెంట్ ఎందుకుంది? మీ గవర్నమెంట్ తీయాలి కదా. మేము కాదు, అదే జర్నలిస్ట్ గా నువ్వు కూడా అప్పుడు ఏమైనా తప్పులు జరిగాయి? నేను చెప్తున్నా కదా, తప్పులు జరిగినాయని మీరు అంటున్నారు, అందరు అన్నారు. మరి ఆ తప్పులు చేయాల్సిన బాధ్యత మీ గవర్నమెంట్ మీద లేదా? మేము చేస్తాము. ఎప్పుడు మీరు అయ్యేది నేనేం మాట్లాడతా? ఇప్పుడు జర్నలిస్ట్ ఏం మాట్లాడతాడు? గవర్నమెంట్ చేసి బయట పెడితే నేను మాట్లాడి జనాలకు చెప్తా గవర్నమెంట్ తీసిందా ఇట్లా అయ్యిందని. అట్లా కాదు, మీ గవర్నమెంట్ ఏమో తీయదంట, కానీ జర్నలిస్ట్ మాత్రం తీయాలనా? టీవీలు పేపర్లు ఎట్లయినా పోయాయంటే ఏమో టీఆర్ఎస్ ని కంటిన్యూస్ తిడుతుంటారు, కాంగ్రెస్ అన్న ఎవరు ఏమన్నానని రాజగోపాల్ అన్న. ఇప్పుడు నేను కూడా నీకు చాలా సంవత్సరాలు తెలుసు, మీరు కూడా నాకు చాలా సంవత్సరాలు తెలుసు. నువ్వేం చెప్పాలి? టీఆర్ఎస్ హయాంలోనే అప్పులైనాయి, అప్పుడే అవినీతికి. అది మీరు అది కదా నా స్కాములు అనేది తీయాలి కదా బయటికి. మీ గవర్నమెంట్ తీయకపోతే మీ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి మీద పోరాటం చేయాలి, అప్పుడు కేసులన్నీ బయటకు తీస్తాము. కాళేశ్వరం మీద బాధ్యులు కూడా చేసినాము. అది అట్లా తీస్తే జనాలు కూడా అరే మస్తు చేసారు వీళ్ళని అంటారు. ఇచ్చింది అన్ని అప్పుడు జరిగిన అవినీతి మీద కంపల్సరీ చర్యలు ఉంటాయి తప్పకుండా. శివారెడ్డి, నువ్వు అన్ని జర్నలిస్ట్ గా అందరినీ తెలంగాణ ప్రజల పక్షాన నువ్వు మాట్లాడు. మరి వాళ్ళ తరపునే మాట్లాడితేనే కదా మీకు అందరికి కోపం వస్తుంది, కేసులు పెడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు నేనున్నా చూడు, నాలా ఉండు నువ్వు. నేను అధికార పక్షంలో ఉండి కూడా మాట్లాడుతున్నా, అట్లే మాట్లాడు నాలాగా నువ్వు. జర్నలిస్ట్ ఎప్పుడు ప్రతిపక్షమే ఉంటాడన్నా, అధికార పక్షంలో ఉండడు. నేను అధికార పక్షంలో ఉండి కూడా మీరు 2.5 సంవత్సరాలు మంచిగానే ఉన్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు. నువ్వు అపోజిషన్ పార్టీ లాగా మాట్లాడుతున్నావు అన్న. మీకు మినిస్టర్ ఇస్తే మీరు మాట్లాడుతుండ్రే. ఇక్కడ టాపిక్ డైవర్ట్ కాకు. మరి అట్లే ఉంటది అన్న. అధికార పక్షంలో ఉండి కూడా నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. కాదన్నా, ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కాకుండా మిగతా కాంగ్రెస్ వాళ్ళని దింపాలన్న పదవుల్లోకి వెళ్ళి ఏం చేయాలి వాళ్ళని? అవన్నీ అధిష్టానం చూసుకుంటే మనకి ఎందుకు చెప్పు, నేను చెప్పదలుచుకుని చెప్పిన. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక ప్రోగ్రామ్ లో ఉన్నా. రైట్, థ్యాంక్ యూ, బాయ్. అర్థమైంది కదా. రాజగోపాల్ అయినా మాట్లాడుతుంటే ఏదో నడుస్తుంది కాంగ్రెస్లో, సంథింగ్. ఉత్తగా ఆయన ఏం మాట్లాడతలేడు. పీసీసీ ప్రెసిడెంట్ ఏమో చర్యలు తీసుకుంటారు, ఆయన మంత్రి పదవి మేము ఇచ్చేది హైకమాండ్ ఇవ్వాలి అంటున్నాడు. రాజగోపాల్ ఏమో లేదు, మంత్రి పదవికి సంబంధం లేదంటున్నాడు. మరి అదేందో ఆ స్ట్రాటజీ ఏందో తెలియదు. బట్ మరి రాజగోపాల్ మాట్లాడితే గవర్నమెంట్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు
తెలంగాణకు సంబంధం లేని ముఖ్యమంత్రిని లేకపోతే వాళ్ళ వీళ్ళందరూ దింపేస్తారా తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళను? ఇప్పుడు మొత్తం మారిపోతుందా తెలంగాణ ప్రభుత్వం? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో కూడా తెలియదు. రాజగోపాల్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో ఒకసారి మాట్లాడతాడు, మళ్ళీ ఒకసారి కవరింగ్ చేస్తాడు దాన్ని. అంటే ఈరోజు మాట్లాడతాడు, మళ్ళీ రేపే దాన్ని కవరింగ్ అంటే డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా చేసిండ్రు. మరి ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఉండాలి. మాట్లాడినప్పుడు ఆ స్టాండర్డ్ మీద ఉంటేనే ఆ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనేది తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ రేపు పొద్దుగాల అట్లా కాదు అంటే మళ్ళీ వేరే అయిపోతుంది. ఎనీవే ఆయన ఫోన్ ఇన్న తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.